ఏంటి, సూది కుండే హోల్లో నుంచి విష్ణుమూర్తి ఏనుగును పంపించడానికి ట్రై చేస్తున్నారా? ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు నారదుడు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతారు. స్వామి, అటు చూడండి, మణి అనే ఆ ధనవంతుడు మీకు గంటల కొద్దీ ఘనంగా పూజలు చేస్తాడు, కానీ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటాడు. మరి ఆ పక్కనే ఉన్న ఆ కూరగాయల వ్యాపారి అయిన రాజు మీకు పూజలేం చెయ్యడు, మీ నామాన్ని మాత్రమే తలుచుకుంటూ ఆనందిస్తాడు. కానీ రాజు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు, ఎందుకు? అప్పుడు విష్ణుమూర్తి, నారద, మణికి ఒక గురువుగారు ఉన్నారు కదా, నువ్వు ఆ గురువు రూపంలో రాజు దగ్గర కూరగాయలు కొనడానికి వెళ్ళు, అక్కడికి మణి వస్తాడు, నేను చెప్పినట్టు చెయ్యి. సరే అని నారదుడు ఆ గురూజీ రూపంలో రాజు దగ్గరికి కూరగాయలు కొనడానికి అన్నట్టు వెళ్ళాడు. అటుగా వెళ్తున్న మణి తన గురూజీని చూసి ఆయన దగ్గరకు వచ్చాడు. మణి, నాకు ఒక వింత కల వచ్చింది, అది విని నీకేమనిపిస్తుందో చెప్పు అని గురూజీ ఇలా చెప్తారు. విష్ణుమూర్తి ఒక సూది కన్నంలోకి ఏనుగును పంపించడానికి ప్రయత్నిస్తున్నారంట. అది విన్న మణి, అదెలా వీలవుతుంది గురూజీ అని నవ్వాడు. ఇదంతా విన్న రాజు, అదేంటండి, ఒక చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టు నుంచేవాడు, ఈ విశ్వాన్నే తన నోట్లో ఉంచిన వాడికి ఇదేమైనా పెద్ద విషయమా అని అన్నాడు. నారదుడు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తారు. అప్పుడు స్వామి, నమ్మకం లేకుండా గంటల కొద్దీ పూజలు చేయడం భక్తి కాదు నారదా, నా మీద నమ్మకంతో ఉండడమే. రాజు నన్ను నమ్మాడు కాబట్టే అంత ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతున్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఛానల్ కంటెంట్ చెక్ చేసి నచ్చితే యూట్యూబ్లో భక్తిమయం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో భక్తిమయం పేజ్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.